సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. రాష్ట్రంలో కులాల కుంపట్లు ఎక్కువ అవుతున్నాయా? కాపు, కమ్మ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో ఒక్కో కులానికి సంబంధించి ఒక్కొక్కళ్ళతో ఏదో ఒక కామెంట్ చేయించడం, ఏదో ఒక ఇష్యూని రేజ్ చేసి 2-3 కులాల మధ్యన గొడవ పెట్టడం, ప్రతి కులంతో ఒక మేజర్ అంటే ఓసీ కులానికి లింక్ పెట్టేసి వాళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టడం, ఏదో ఒక విషయాన్ని మరుగున పరచడం కోసం కొత్త విషయాన్ని తీసుకురావటం, ఇటువంటి రాజకీయ పరిమితమైన ఈ కులాల కుంపట్లు దేనికి దారితీస్తున్నాయి? ఎందుకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అనే విషయాలపై చర్చించడానికి సీనియర్ జర్నలిస్టు వివిఆర్ కృష్ణరాజు గారు కాపునాడు స్టూడియోకి వచ్చున్నారు. స్వాగతం. చెప్పండి సార్, మీరు వింటానే ఉన్నారు. అనేక రకాలైన గొడవలు, ఒక తొలి గొడవ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కాపు కులానికి కమ్మ కులానికి గొడవ పెట్టడం, వాళ్ళు కామెంట్ చేశారు వీళ్ళు కామెంట్ చేశారని, లేదా రెడ్డికి కమ్మ కులానికి గొడవ పెట్టడం, లేదా కమ్మ బీసీ కులానికి, ఎస్సీ కాపు కులానికి. అంటే మొన్న జరిగిన అమలాపురం గురించి గొడవలో కూడా ఎస్సీకి కాపులకి మధ్య గొడవ చేయడం జరిగింది, గొడవ పట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఇటువంటి కుల కక్షలు రేపే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతుంది? దీని మీద మీరేమంటారు? తిరుమలరావు గారు, ఇది మన జాతిని చాలా కాలం నుంచి పీడిస్తున్న ఒక జాడ్యం. కులం అనేది ఒక నెససరీ ఈవిల్గా మారింది. నెససరీ ఈవిల్ అంటే దీన్ని మనం ఆవశ్యక క్లేశం అని చెప్పి అంటాం తెలుగులోకి వచ్చినప్పుడు. ఏంటి నెససరీ? ఎవరికి నెససరీ అంటే కులాన్ని నమ్మే కొంతమందికి, కులాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలి అనుకునే వారికి అది అనివార్యంగా మారింది. క్లేశం ఎవరికి? మొత్తం సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా. దీనివల్ల అందరికీ ఇబ్బంది అనేది. అందుకని దీని ఏంటంటే దీన్ని క్యాస్ట్ అనేది ఇట్స్ ఏ నెససరీ ఈవిల్ గా మారింది. సరే, ఈ క్యాస్ట్ అనేది మన ఏపీకే ఉందా అంటే యావత్ భారతదేశానికి కూడా ఈ జాడ్యం ఉందండి. నిజానికి రాజ్యాంగంలో కూడా ఈ కుల ప్రస్తావన ఉంది. కుల ప్రస్తావన తేవడమే కదండి, కులాల ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇచ్చారు, కులాల ప్రాతిపదికగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలను విభజించారు, కులాల ప్రాతిపదికగానే వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ప్రారంభంలోనే మనం ఒక తప్పటడుగు వేసామని చెప్పి అనిపిస్తుంది. ఇది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ కులాల ప్రస్తావన లేకుండా పేదరికాన్ని ఆధారంగా చేసుకొని ఇటువంటి సంక్షేమ కార్యకలాపాలు అమలు చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉండేదండి. కానీ మనం తెలుసో తెలియకో మనమే కన్సాలిడేట్ చేసుకున్నాం. కులాలను కూడా చేసుకోవడం వలన మనకి ఈ క్రమంగా ఏమవుతుందంటే కులాధిపత్యం, దీంట్లో కులాధిపత్యంలో కూడా సంఖ్య కన్నా కూడా ఏ కులస్తులకు, ఏ వర్గానికి అయితే డబ్బు, ధన సంపద ఎక్కువ ఉంటుందో వారు డామినేట్ చేయడం, ఆ తర్వాత మిగతా వర్గాల వారు సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వారి దగ్గర తగినన్ని వనరులు లేకపోవడం, లేకపోతే వారు సామాజికంగా ఎదగలేకపోవడం వంటి కారణాల వల్ల రాజకీయంగా వారు ముందుకు రాలేకపోవడం జరుగుతుందండి. ఫలితంగా ఏమైందంటే మీకు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మన ప్రధానంగా కమ్మ, రెడ్డి వర్గాలు మాత్రమే పాలకులుగా అంటే ముఖ్యమంత్రుల స్థాయిలో వాళ్ళే డామినేట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈ ఇద్దరు అంటే కమ్మ లేకపోతే రెడ్డి ఈ 2 వర్గాన్ని కలిపినప్పుడు కూడా 12-13% నుంచి జనాభాలో ఉండరు వాళ్ళు. కానీ వాళ్ళు రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తున్నారు. ఇదే పరిస్థితి దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది. దీనికి చేయాల్సిందల్లా ఏమిటంటే ఈ మాస్ మనం అనుకున్న పెద్ద సంఖ్యలో ఉన్న మిగతా వర్గాల వారు ఉన్నారు కదా, వాళ్ళలో అవగాహన పెరగాలి, చైతన్యం పెరగాలి. రెండవది, వారు పాలకులుగా ఉన్నప్పుడు
మనం ఎందుకు పాలకులుగా ఉండలేకపోతున్నాం అని చెప్పి ఆలోచించుకోవాలండి. ఎందుకంటే వారికి సాధ్యమైనప్పుడు ఒక ముఖ్యమంత్రి ఎదిగే స్థాయి కమ వర్గానికో లేదా రెడ్డి వర్గానికో సాధ్యమైనప్పుడు మిగతా ఈ కాపులకి లేకపోతే ఇతర వర్గాలు బహుజనులకి వీళ్ళకి మాత్రం ఎందుకు సాధ్యం కాదు అని వీళ్ళు ప్రశ్నించుకొని రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేయడమే కాకుండా ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి ఇది ఈ కమ్మారెడ్డి సామాజిక వర్గాలకు కొమ్ము కాయకుండా వారి మోచేతి నీళ్లు తాగకుండా వ్యక్తిని బట్టి ఓట్లు వేయగలిగితే అంటే పార్టీని బట్టి కాకుండా వ్యక్తిని బట్టి ఆలోచనలు బట్టి ఆ వ్యక్తిని అంటే మీకు ఆ పార్టీ ఒక వ్యక్తిని ఎలక్షన్స్ నుంచే పెట్టచ్చండి. మీరు ఆ పార్టీకి మనం బానిసలుగా మరి ఆ వ్యక్తిని మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆ వ్యక్తి గుణగణాలను చూడండి మీరు అక్కడ. ఆలోచన అతను ఆనెస్టా కదా, అతని క్రిమినల్ కేసెస్ ఉన్నాయా లేవా అది చూడండి అక్కడ. అది చూస్తే ఫస్ట్ మీకు అది ఫస్ట్ స్టెప్ లో మనం ఆ పని చేయగలిగితే ఇది వ్యక్తులను బట్టి మనం ఓట్లు వేయగలిగితే నెక్స్ట్ ఏమవుతుందంటే మీకు క్రమంగా మిగతా కూడా మార్పులు వస్తాయి మీకు. అందుకని మీకు అంబేద్కర్ ఏమంటారంటే మీకు 1953 ఆ ప్రాంతంలో ఆయన బీబీసీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట ఉంటారు ఆయన, మన భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతం కాదు అని చెప్పి ఆయన ఏమంటారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఒక బుల్లక్ కార్ట్ని అంటే ఒక ఎద్దుల బండిని చూపించి ఆ ఎద్దుల బండికి మీరు ఓటు వేయమంటే ప్రజలు గుడ్డిగా ఆ ఎద్దుల బండికే ఓటు వేస్తారు తప్ప ఆ ఎద్దుల బండి వెనకాల ఉన్న అభ్యర్థిని ఎవరో చూడరాళ్ళు. అభ్యర్థి అనేది అప్రస్తుతంగా మారాడు అక్కడ. కాబట్టి ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే ఆ గుర్తును కాదు, ఆ గుర్తు వెనకాల ఉన్న అభ్యర్థి ఎవరో చూడండి. అతను సమర్థుడై ఉండి నిజాయితీపరుడై ఉండి నిస్వార్థపరుడై ఉండి అతను నేరాలు లేకపోతే అతను మీరు ఓటు వేయండి. అట్లా మనం చేయగలిగినప్పుడు మాత్రమే ఏమవుతుందంటే పార్లమెంట్లోకి అసెంబ్లీలోకి కాస్త నిజాయితీ పరులు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా అక్కడ మీకు అర్థవంతమైన చర్చలు జరుగుతాయి, మంచి చట్టాలు వస్తాయి, మార్పుకు ఒక నాంది పలుకుతుందండి. తిరుమలరావు గారు సరే సార్, ఇప్పుడు మన అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే చూసుకుందాం. అంబేద్కర్ రాజ్యాంగం కాదండి, అది డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నారు. అయితే ఆ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఏర్పడటానికి ముందు డాక్టర్ బిఎన్ రావు గారు అనే ఆయన ఈ డ్రాఫ్ట్ తయారు చేశారు. భారత రాజ్యాంగం సంబంధించి ఒక ముసాయిదాను తయారు చేసి ఆ ముసాయిదా మీద చర్చలు జరిపి మార్పులు చేర్పులు చేయడానికి అంబేద్కర్ గారి అధ్యక్షతన ముసాయిదా కమిటీ ఏర్పడింది. మీరు అందరిలాగే మీరు కొట్టుకుపోకండి, ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, ఇది భారత ప్రజల రాజ్యాంగం. అంబేద్కర్ గారు మాత్రమే ఇచ్చారు. అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీ చైర్మన్. భారత రాజ్యాంగం ప్రకారం సామాజిక న్యాయం అనేది ప్రతి చోట ఉండాలి, అప్పుడే ప్రతి వర్గం కూడా అభివృద్ధి చెందుతుంది అనే నానుడి మీదే నడుస్తున్నారు అందరూ. అలాగే మన రాష్ట్రం వరకు తీసుకుంటే కూడా ఈ రెండు సామాజిక వర్గాలు కమ్మ సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, పాలనలో ఉన్నంత కాలం మేము సామాజిక న్యాయం చేస్తామని చెప్తూ వచ్చి చేయకపోగా కనీసం ఇతర కులాలకి ఎందుకు అధికారంలో భాగం పంచడం లేదు? ఎందుకు ఒక్కసారి కూడా అధినేత స్థానం ఇవ్వలేకపోతున్నారు? మీకు తిరుమలరావు గారు సైకలాజికల్ గా ఒక ఫీలింగ్ ఏంటంటే నేను అనే మాట ఎవరంటారో వారు ఖచ్చితంగా స్వార్థపరులై ఉంటారు. అలాగే మేము అధికారంలోకి వస్తే మీకు అది చేస్తాం అని చెప్తారు. వారు కూడా ప్రజలకు పెద్దగా మేలు చేయరు, వారి వర్గానికి చేస్తుంటారు. మనం చేసుకుందాం, మనం అనే మాట ఎక్కడ ఉంటుందో, ఈ రాష్ట్రం మనది, మనం అభివృద్ధి చెందుదాం, మనం చేద్దాం అని చెప్పి ఎవరు అట్లాగా బ్రాడ్ గా ఆలోచిస్తారో వారి వలన మనకి ఉపయోగం ఉంటుంది తప్ప మేము చేయగలం, మేము మాత్రమే చేస్తాం, మేము అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం, మేము అధికారంలో లేకపోతే రాష్ట్రం భ్రష్టుపెట్టిపోతుంది, ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని మనం నమ్మకూడదు, వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదండి. ఇప్పుడు తీసుకుని మనం ఒక రెండు ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ మనం డిస్కస్ చేస్తారు ఇక్కడ. గత ప్రభుత్వంలో తుని రైలు ఘటన, రెండు ప్రస్తుత ప్రభుత్వంలో అమలాపురం ఘటనలు. ఈ రెండిటిలో ఒక కులం ప్రత్యేకించి బాధింపబడింది అని చెప్పుకోవచ్చు. ఎందుకు ప్రత్యేకించి ఆ ఒక కులాన్నే వీళ్ళు టార్గెట్ చేశారు రెండు ప్రభుత్వాల్లో? అప్పటిదేమో తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రెండిటికి కామన్ పాయింట్ కాపు కులం అయిపోయింది. కాపు సామాజిక వర్గానికి సంబంధించి వారు ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద సంఖ్యాకుల్లో
ఒక వర్గం వారిది. వీరికి కష్టపడే తత్వం ఉంది. తర్వాత డబ్బుని జాగ్రత్తగా దాచుకొని మనదాంతో సంతృప్తి చెందాలనుకునే ఒక ప్రధానంగా వ్యవసాయ అగ్రేరియన్ బేస్డ్ కమ్యూనిటీగా అది ఉందండి. అది నిద్రాణంగా ఉన్న, అంటే రాజకీయంగా నిద్రాణంగా ఉన్న ఈ కాపు సామాజిక వర్గాన్ని మేలుకొల్పింది వంగవీటి మోహన్ రంగ. ఒక్కసారి వంగవీటి మోహన్ రంగాన్ని చూడకపోయినా, ఇది కాపు నాయకుల్లో కాపు ప్రజల్లో చాలా మంది వంగవీటి రంగ మోహన్ ఇప్పుడు చూడకపోయినా ఆయన గురించి విని ఉత్తేజితులయ్యారు. అక్కడి నుంచి మీకు రాజకీయాల్లో కూడా కొంత మార్పు వచ్చింది. కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత పెరిగింది. కాపులను మనం గ్రిప్పులో పెట్టుకుంటే మనం గెలుస్తాము, లేకపోతే మార్చగలిగారు అనే భావన ఈ రాజకీయ పార్టీల్లో ఆనాడు కాపు సామాజిక వర్గం తీసుకురాగలిగింది. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, ఆ తర్వాత కాపులు నిద్రపోలేదండి. ఎప్పటికప్పుడు రగులుతూనే ఉన్నారు మనసులో. వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి, వీళ్ళకి మనం ఎందుకు ఊడిగం చేయాలి, వీళ్ళ మోచేతులు మనం ఎందుకు తాగాలి, మనమే రాజ్యాధికారం చేపట్టచ్చు కదా అనే భావన ఇండివిజువల్ గా కాపుల్లో ఉంది. అయితే ఇది సామూహికంగా కాపుల్లో వస్తే పరిస్థితులు మరి వేరే విధంగా ఉంటాయండి. ఇక్కడ మీకు అమలాపురంకి వచ్చేటప్పటికి అమలాపురం కూడా ఇదే జరిగిందండి. ఇక్కడ ఏం జరిగిందంటే కోనసీమ అనేది వారు తరతరాలుగా వస్తున్న పేరు. అది చాలా వాళ్ళు కోనసీమ ప్రాంత వాసులు మేము కోనసీమ వాళ్ళు అండి అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారండి. తర్వాత వారి ఆహారపు అలవాట్లు, వారి మాట తీరు, వారి ఆహారపు అలవాట్లు, వారి పంట పొలాలు, వారి అందమైన పల్లెసీమలు, ఇవన్నీ కూడా వారు గర్వంగా ఫీల్ అవుతూ చాలా ఆప్యాయంగా ఒకరికొకరు ఆప్యాయంగా ఉండే ప్రాంతం అది. ఒక్కసారి ఏమైందంటే ఈ ప్రభుత్వాలు, అంటే ఇప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అకారణంగా ఒక రాజకీయ ప్రేరేపితమైన ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రాంతానికి కోనసీమకు అంబేద్కర్ పేరు తగిలించడంతో నిజంగానే వారంతా హర్ట్ అయ్యారండి. ఎందుకు హర్ట్ అయ్యారంటే, మేము ఎంత ఆప్యాయంగా పుట్టి పెరిగిన ప్రాంతం అది, ఆ పేరుని మీరు చెరిపివేసే చేస్తారని చెప్పారు ఒకటి. తర్వాత ఈ కోనసీమ ప్రాంతంలోనే మీకు ఎస్సీ కులాలకు సంబంధించిన వారు కూడా ఒక డామినెంట్ సెక్ట్ గా తయారవుతున్నారండి. వాళ్ళు కూడా బలమైన శక్తిగా మారుతూ రాజకీయాలను వాళ్ళు నిర్దేశించగలుగుతున్నారు. ఆ ప్రాంతంలో వారి నాయకులు కూడా ముఖ్యమైన పదవుల్లో వాళ్ళు ఉంటారు. మీకు జిఎంసీ బాలయోగి దగ్గర నుంచి మీకు వాళ్ళకి ప్రభావం పెరిగిందని చెప్పి చెప్పాలి. సరే, ఈ నేపథ్యంలో ఏంటంటే హఠాత్తుగా దీనికి అంబేద్కర్ పేరు పెట్టడంతో తమ ఉనికి, తమ ప్రాబల్యం, తమ ప్రాంత ప్రాధాన్యత కోల్పోతున్నామేమోనన్న భయం, ఆందోళన ఈ కాపు సిటీ బలిజల్లో కలిసింది. ఈ కాపు సిటీ బలిజల్లో అంతకు ముందున్న వైరుధ్యాలను కూడా మర్చిపోయి వారు ఏకమయ్యి ఉద్యమాలు చేశారండి. ఇక్కడ మనం చెప్పాల్సింది, అసలు అంబేద్కర్ అనే ఆయనకు కోనసీమకు సంబంధం లేదు. ఆయన మొత్తం భారతదేశాన్ని జాతీయ ఎక్కడి నుంచి చెప్పుకుంటా మంచిదే. అయితే అంబేద్కర్ ఎక్కడ పుట్టారండి, ఏ జిల్లాలో పుట్టారు, ఆ జిల్లాకి అంబేద్కర్ పేరు ఉందా? భారతదేశంలో మరి ఏదైనా జిల్లాకి అంబేద్కర్ పేరు ఉందా? మరి ఏదైనా నగరానికి ఏదైనా అంబేద్కర్ పేరు ఉందా? పట్టణానికి అంబేద్కర్ పేరు ఉందా? ఏమీ లేకుండా, ఎక్కడా చేయకుండా, మీరు పుట్టినూరులో ఆయనకి ఎటువంటి గౌరవం ఇవ్వకుండా ఎక్కడో ఉన్న మారుమూల ఈ కోనసీమలో ఆయన పేరు పెట్టడానికి కారణం ఏంటంటే రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆ వైసీపీ అనుకోవటం, అది వీరికి ఆగ్రహం కలిగించడం. ప్రభుత్వాలు అనవసరంగా ఇటువంటి వర్గాల వారితో ఆటలాడుకోవడం తప్పు. ఇవి ప్రభుత్వం చేసే తప్పులకి కులాలు ఎందుకు బాధపడాలనేది నా ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వాలు తప్పు చేయకపోతే కులాలు అసలు ఎందుకు బాధపడతాయి? ఇప్పుడు ఈ ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారు? ఇవేంటండి ఈ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వ పరంగా జరుగుతున్న లోపాలు, ప్రభుత్వం అందరినీ వర్గానికి చూడకపోవటం, ప్రభుత్వం ఏంటంటే ఒక వర్గాన్ని ఎంకరేజ్ చేసి మరో వర్గాన్ని డిస్కరేజ్ చేసే ప్రయత్నం చేయటం. వారు ఈ ప్రభుత్వంలో ఎవరు ఉంటారో ఆ రాజకీయ పార్టీకి రాజకీయ స్వప్రయోజనాలు ఉండటం, ఆ స్వప్రయోజనాలకు అనుగుణంగానే వాళ్ళు సమాజానికి వాళ్ళు ఇంకో మాట చెప్పదలుచుకున్నారు, ఇంకోటి ప్రూవ్ చేయదలుచుకున్నారని నాకు అనిపిస్తుందండి. కాపులు గాని సెట్టిబల్జీలు గాని వీళ్ళని కనుక మనం కదిపితే ఇంత వైలెంట్ గా రియాక్ట్ అవుతారు, సమాజంలో చెడుగా చిత్రీకరించాలనే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయని. ఇప్పుడు ఏ సమాజమైనా కానీ పరిస్థితులను బట్టి వాళ్ళు వైలెంట్ గా రియాక్ట్ అవడం అనేది తప్పేం కాదండి. ఎందుకంటే వాళ్ళు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎంతకాలం మౌనంగా చూస్తుంటారు. అక్కడ ప్రభుత్వాలు మారాలి అంటే, ప్రభుత్వ వైఖరిలో మారాలి అంటే వారిలో కొంత మిలిటెన్సీ అనేది చూపిస్తున్నారు కదా. అట్లా అది ఆడు చూపించినంత మాత్రాన సమాజం నమ్ముతుంది. అది చూపిస్తానికి ఏముందండి, ఇప్పుడు సినిమాలు కూడా చూపిస్తాం, అంతా నిజమేనా? అది
ప్రభుత్వాలు కొన్ని ప్రకటన చేస్తూ ఉంటాయి. లేటెస్ట్ విషయం తీసుకుందాం సార్ మనం. ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి గారి తనయురాల ఆత్మహత్య నేపథ్యంలో దాని మీద చర్చా వేదికలు లేకపోతే ఇంకొక పోస్టింగ్లు సోషల్ మీడియా జరుగుతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒకటి బయటికి రావడం అంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వచ్చిందా లేకపోతే నిజంగా జరిగిందా అనేది తీసుకుని ఆలోచించుకునే లోపే ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ పంపించడం ఇవన్నీ జరిగిపోయింది. దీన్ని మీరు ఏ రకంగా మీరు దీన్ని చెప్తారు? దేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనూ వికృత రాజకీయాలు పెరివేలే ఉన్నాయండి. రెండోది ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రధానంగా మన కాంగ్రెస్, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఈ రెండింటిని రన్ చేస్తుంది ఎవరు? పారిశ్రామికవేత్తలు. స్వయాన ఆ పార్టీ నాయకులే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పారిశ్రామికవేత్త, జగన్ గారు ఒక పారిశ్రామికవేత్త. ఇది కోవిడ్ సమయంలో కూడా ఈ రెండు అంటే బాబు గారి ఫ్యామిలీ కింద ఉన్న హెరిటేజ్ కంపెనీ, అలాగే జగన్ ఫ్యామిలీ కింద ఉన్న భారతీయ సిమెంట్స్ కావచ్చు, సాక్షి కావచ్చు, ఈ రెండు కూడా లాభాలు బాటు నడిచింది కోవిడ్ సమయంలో కూడా. సరే, అదొక వారి అది వ్యాపార దక్షత నైపుణ్యం చెప్పి అనుకుందాం. ఇటువంటి ఈ పార్టీలు నడుపుతున్న వారు తమ పార్టీలని కేవలం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చారు. వాటిని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు కాదు. మీకు కమ్యూనిస్ట్ పార్టీ లేదా బీజేపీ అంటున్నాను అనుకోండి, దీన్ని మనం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలుగా దాన్ని మనం భావించవచ్చు, పబ్లిక్ లిమిటెడ్ పార్టీలుగా మనం భావించవచ్చు. కానీ వేరే దగ్గరికి వచ్చేటప్పటికి ఇవి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. అధినేత చెప్పిందే వీరు చేయాలి. అధినేత ఏం చేస్తా అంటే ఎన్నికల ముందు వనరులు సమకూరుస్తాడు, 100 కోట్ల వేల కోట్లు సమకూరుస్తాడు. విజయానికి కావాల్సిన పాటలు వేస్తాడు. వాడు మొత్తం దిగుతాడు, ఊరంతా రాష్ట్రం దిగుతాడు. విజయ అభ్యర్థులు గెలిపించే ప్రయత్నం ఉంటాడు. అంటే ఈ మిగతా ఆ పార్టీలో ఉండే ఈ పోటీదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నామమాత్రమే మిగులుతున్నారండి. వాళ్ళెవరికి కూడా స్వయం ప్రకాశం ఉండటం లేదు అక్కడ. వారంతటా వారు మేము గెలుస్తాం, మీరు మా నియోజకవర్గం రావక్కర్లేదు, మీ ప్రచారంలో మేమే ప్రచారం గెలుస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పలేని ఒక నిస్సాయిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇంత ధనబలం, అలాగే మోనోపోలి, ఇంత ధనాన్ని మిగతా పార్టీలు ఖర్చు పెట్టలేరండి అక్కడ. ఇంత ధనబలం ఉన్న ఈ పార్టీలను తట్టుకోవటం అనేది ఎవరికి సాధ్యం అవుతుంది? సామాన్యమైన సామాజిక వర్గానికి, సామాన్యమైన చిన్న చిన్న పార్టీలకి, అంటే కమ్యూనిస్ట్ పార్టీకి కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీకి కావచ్చు, ఈ ఎవరికి సాధ్యం కాదండి. అంటే వీళ్ళు ఏం చేశారంటే తమ దగ్గర ఉన్న ధన బలంతో ఒక గట్టి కోటను నిర్మిస్తున్నారు అక్కడ. అయితే రెడ్డిలు రావాలి, లేకపోతే కమ్మ ముఖ్యమంత్రి కావాలి, ఇద్దరు తప్ప ఇంకా రాష్ట్రానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు అని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసి చూపిస్తున్నారు. అట్లాగే అది దీనిని మనం బద్దలు కొట్టాలి అంటే ఇది కాదు, మాకు డబ్బు రాజకీయం మాకు కాదు, నీతి నిజాయితీవంతమైన రాజకీయం కావాలని చెప్పి అనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ అక్కడ ఈ వర్గాలన్నీ కూడా ఏకం కావటం. అయితే ఈ వర్గాలు ఎప్పుడు కూడా ఏకం కావండి. మీ ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ బాధిత వర్గాలు చాలా ఉంటాయి, రకరకాల వర్గాలు ఉంటాయి. ఇవి ఎప్పుడు ఏకం కాదు. మీకు 1917లో సోవియట్ యూనియన్ లో మీకు రెవల్యూషన్ వచ్చినప్పుడు ఆ రెవల్యూషన్ కి సపోర్ట్ చేసింది కేవలం 20% మందే, మిగతా 70% మంది చేయలేదు. కానీ రెవల్యూషన్ వచ్చింది. ఇక్కడ కూడా వీరందరూ ఏకం కాకపోయినప్పటికీ కొంతమంది ఏకమైన మిగతా వాళ్ళలో ఆ భావన ఉన్న మీకు రాజకీయపరమైన మార్పులు మీకు వస్తాయి. అటువంటి మార్పు కోసం ప్రయత్నించాలి. మీకు మార్పులు సాధ్యమా అని చెప్పి అంటారు మీరు. మీకు ఎట్లాగంటే తెలంగాణ ఉద్యమం చూద్దాం మనం. ఒకటి తెలంగాణ ఉద్యమంకి వచ్చేటప్పటికి తెలంగాణ ప్రజల్లో అంతర్లీనంగా భావన ఉంది. ఇది మనకు అన్యాయం జరుగుతుంది, మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా ఉన్నాం అని చెప్పే భావన అందరిలో ఉంది. కానీ దాన్ని ఇగ్నైట్ చేయలేదు ఎవరు కూడా. ఎవరు చేశారు దాన్ని? కేసీఆర్ చేయగలిగారు. చేయగలగడం వల్ల ఏమిటంటే వాళ్ళందరూ కూడా దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుల్లో మారారు. అక్కడ మారారు, ఉద్యమం చేశారు, తమకు కావాల్సిన తగ్గిస్తున్నారు. ఇట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సామాజిక వర్గాల వారిలో కూడా అటువంటి భావన ఉంది. ఇది మనం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా ఉన్నాం, మనకు ప్రాధాన్యత లభించట్లేదు, మనకు రాజ్యాధికారం రావట్లేదు, మనోళ్ళు అందరం ఎక్కట్లేదు అనే భావన ఉంది. అయితే దీనిని ఇగ్నైట్ చేసేందుకు ఒక నాయకుడు రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ నాయకుడు ఎమర్జీ కావడానికి మనం చేసింది ఏంటంటే అది పరిస్థితుల ప్రభావంతో వాళ్ళు ఎమర్జీ అవుతారు. తర్వాత ఏంటంటే మిగతా సామాజిక వర్గానికి ఈ సామాజిక వర్గానికి తేడా ఏంటంటే మీకు కమ్మారెడ్డికి వచ్చేటప్పటికి మీకు ఇంత చెప్పినట్టు
జనాభా తక్కువ ఉన్నప్పటికీ, వారి సంఖ్య శాతం తక్కువ ఉన్నప్పటికీ ఆర్థిక వనరులు ఆర్థిక పరిపుష్టిగా ఉండటం, రెండోది విద్యాపరంగా వాళ్ళు మిగతా వర్గాల కన్నా కూడా అడ్వాన్స్ ఉండటం, వారి థింకింగ్ లో తేడా ఉండటం, ఇటువంటి కారణాలు ఏమవుతుందంటే వాళ్ళు బలంగా తయారయ్యి వేరే రకంగా చేయగలుగుతారు. వేరే ఇక్కడ మిగతా సామాజిక వర్గం వచ్చేప్పటికీ ఎవరన్నా ఒక నాయకుడికి ఎదగాలని చెప్పి అనుకుంటే ఆ నాయకుడిని ప్రలోభ పెడుతున్నారు. మిగతా వర్గాల వారు నాయకుడిని భయపెడుతున్నారు, నాయకుడిని కించపరుస్తున్నారు. నీకు ముత్తగడ పద్మనాభం ఎదగచ్చు నీకు, కానీ ఆయనకి పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు, ఆయన పడిన అవమానాలు అన్నీ ఇన్ని కాదు. చివరికి ఏంటంటే ఆ నాయకుడు విసిగిపోయి నేను చేయలేనులే అని చెప్పి ఒక భావంలోకి నెట్టే విధంగా వీళ్ళు సైకలాజికల్ గా కూడా ఆ నాయకుల్ని ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో ఆ నాయకుల్ని అవసరం వస్తే ఎలిమినేట్ చేస్తారు. అక్కడ రంగాన్ని ఎలిమినేట్ చేశారు. మీకు ఇంకొక అతను ఇంకో రకంగా చేశారు, ఇంకో రకంగా చేయగలరు, లేకపోతే ఇంకో అతను ప్రలోభ పెడతారు. అక్కడ మీకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నాయకులు అనుకోండి, వాళ్ళకి పదవులు ఇస్తారు, లేదా ఇంకోటి డబ్బులు ఇచ్చి వాళ్ళని కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తారు అక్కడ. కాబట్టి ఏంటంటే అటువంటి వ్యూహాలను తెలుసుకొని మిగతా సామాజిక వర్గాల వారు మెలిగి అప్రమత్తంగా ఉండి ప్రలోభాలకు లొంగకుండా మేము మీ మోచేతి నీళ్లు మేము తాగం అని చెప్పి వారు ఖచ్చితంగా గట్టిగా చెప్పగలిగితే కొంత మార్పుకి అవకాశం వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు అదే విషయం, ఈ వీడియో విషయానికి వస్తే ఆయన బీసీ వర్గానికి చెందిన మనిషి ఎంపీని డైరెక్ట్ కనీసం ఎంపీ కూడా లేకుండానే డైరెక్ట్ గా ఒక రాజకీయ పార్టీ బయటకు తీసుకొచ్చి ఇటువంటి బయటికి రావడానికి మేజర్ కారణం పాలక వర్గం బలహీనంగా ఉందని అనుకోవచ్చా, లేకపోతే ప్రతిపక్షం తాను ఇటువంటి యాక్టివిటీస్ ని ఎక్కువగా చేయదలుస్తుందా? ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక డైలాగ్ వచ్చిందండి, ఈ ఒక్క వీడియోనే కాదు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా మంది ఉన్నవి అని చెప్పి వచ్చింది. అందులో అన్ని వర్గాలు ఉండొచ్చు, దానికి కాదు అంటే పాలక పక్షం ప్రతిపక్షాలకు భయపడుతుందా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. దానికి మీరేమంటారు? ఇక్కడ లైంగిక అకృత్యాలు లేకపోతే ఇటువంటి అవాంఛనీయమైన వీడియోలకు సంబంధించి ఇది ఇవాళ కాదండి, గతంలో వచ్చి భవిష్యత్తులో ఇంకా వికృతమైన వీడియోస్ కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు నాకు చెప్పినట్టు పాలకపక్షం ప్రతిపక్షం కొంతకాలం ఈ పాలకపక్షం ప్రతిపక్షం నుండి తర్వాత మళ్ళీ పాలకపక్షంగా మారుతుంది. అయితే మీకు టీడీపీ హయాంలో కూడా వాళ్ళు 2014-19 వరకు చూస్తే దాదాపు ఇటువంటి వీడియో తెలుగుదేశం పార్టీ నాయకులు 15 వరకు బయటకు వచ్చినాయండి. దానికి కాళహస్తిలో అయితే ఒక టీడీపీ నాయకుడు ఒక మహిళను వేధించడం, ఇంకో 65 సంవత్సరాలు వృద్ధుడు 14 సంవత్సరాల బాలికతో లైంగిక పరమైన కార్యకలాపాలు చేయడం, ఇటువంటి అనేక ఉన్నాయి ఇక్కడ. కాబట్టి అంటే వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటేనండి. అయితే నిజానికి ఏంటంటే ఎవరి వ్యక్తిగత జీవితం వారిది మనం యాక్చువల్ వదిలేదు నిజానికి ఏది. అయితే ఎక్కడ వస్తుందంటే వీళ్ళు అనైతికంగా వ్యక్తిగత జీవితంలో అనైతికంగా వ్యవహరించడం, లేకపోతే రేపులు చేయడం, లేకపోతే బాలికలను అసభ్యంగా ఇబ్బంది పెట్టడం, ఇటువంటి చేసినప్పుడు బయటకు వస్తే ఇమీడియట్గా వారిని చర్యలు తీసుకోవాలి. అంటే అసలు బయటికి రాని అనేక కార్యకలాపాలు ఉన్నాయి. బయటకు వచ్చింది కేవలం 1-2% మాత్రమేనండి, అసలు రాకుండా అనేకం ఉన్నాయి. సరే ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే ఈ రెండు వర్గాలను కూడా వారు చేసిన తప్పులు ఏమున్నాయని వెతకడం, వెతికి ఎలా దొరికితే దాన్ని ప్రచారంలో తేవడం, అది వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు. అక్కడ ఇద్దరు రెండు ఉంటాయి అక్కడ. ఇక్కడ మనం ఒకరిని మనం తప్పు పట్టి కూడా మనం మెప్పు చేయలేదు కదా. అక్కడ ఇద్దరు కూడా తమ ప్రత్యర్థులు ఇరుకులు పెట్టడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాల కోసం వారు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కొత్త కారణం ఏంటంటే ఒకవేళ దొరకలేదు అనుకోండి, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తారు. అక్కడ చేసి అతను దొరకకపోతే అతనికి సంబంధించిన ఒక ఫేక్ వీడియో తయారు చేయడం, లేదా ఫేక్ ఫోన్ కాల్ తయారు చేయడం, దాన్ని ప్రచారం చేయడం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది, లేకపోతే చట్టరీత్యా అతనికి శిక్ష పడిందా లేదా తర్వాత ముందు ఇటువంటి ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఆ వ్యక్తి మీద, తద్వారా ఆ పార్టీ మీద, సామాజిక వర్గం మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా అసహ్యకరమైన నీచమైన ఒక ప్రయత్నం. అది ఏ రాజకీయ రెండు రాజకీయ పట్ల చేస్తున్నాయి పుస్తకానికి. ఇప్పుడు అదే అనుకుందాం అంటే మనం మిగతా రెండు సామాజిక వర్గాల విషయం పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదైతే మీరు అన్నారు ఇందాక మిగిలిన సామాజిక వర్గం అందరూ కూడా తిరగబడే మనస్తత్వం ఉంది, ఎదగలిగే మనస్తత్వం ఉన్నప్పటికీ కలిసి రావాల్సిన సందర్భం ఉంది అని చెప్పేసి అటువంటి పరిస్థితుల్లో ఒక సేమ్ అదే మన కాపు సామాజిక వర్గం అయితే అనుకున్నాం. కాపు సామాజిక నేత జనసేన పార్టీ తరఫున తన ఆలోచనలను పంచుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఇప్పుడు మన కాపునాడు తరఫున తీసుకోండి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో కలుపుకుని అందరూ ఒక జట్టుగా ముందుకు వెళ్దాము, మన రాజ్యాంగం సాధిద్దామనే ఆలోచనతో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ
అధినేతలను కూడా వీళ్ళు ఎన్నో విషయాల్లో చెడుగా చిత్రీకరించే పద్ధతులు కావచ్చు, ఇంక వేరే రకంగా మాట్లాడటం కానీ కించపరిచే మాట్లాడటం కానీ జరుగుతుంది. ఈ కుంపట్లు అందుకని చాలా కుల కుంపటి ఇటువంటి కుల కుంపట్లు పెట్టే పరిస్థితికి ఎప్పుడు ఎండలు పడుతుంది? దీనికి ఎండగా పడటం అనేది మనం సరిపోయే పరిస్థితులు ఉండలేదు మనకి. అది ఎప్పుడైతే ప్రజల్లో అది టోటల్ సమాజంలో మార్పు రావాలంటే అది వచ్చినప్పుడు మాత్రమే దానికి ఆస్కారం కలుగుతుంది. ఇది ఎప్పుడు కలుగుతుందంటే ప్రజలకు ఇసి వేసారిపోవాలి. వేసారిపోయిన టైంలో కొంతమంది నాయకులు ఎమర్జ్ అవుతారు, సమాజం తీసుకొస్తుంది అన్నట్టు. అది తీసుకొచ్చినప్పుడు వాళ్ళే సమాజం నమ్మి వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, మీకు ఢిల్లీలో పరిస్థితులు బాగా అధ్వానంగా ఉన్న స్టేజ్లో నిర్భయ కేసులు లాంటి జరగడం అవినీతి అసలు పాలన మరీ ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అక్కడ ఎమర్జ్ అయ్యారు. కేజ్రీవాల్ అక్కడ నాయకుడిగా ఉన్నాడు, జనం నమ్మారు, అతనికి అధికారం ఇచ్చారు. తర్వాత అతను ఏం చేయాలంటే దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం అనేది ఒక వండర్ మన భారతదేశ ప్రజాస్వామ్యంలో. అటువంటి పార్టీ అంటే ఆర్థికంగా వనరు లేకుండా, సామాజికంగా ఏమీ లేకుండా, సంస్థాగతంగా పెద్ద నిర్మాణం లేకపోయినప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. క్రమంగా ఏమవుతుందంటే ప్రజల వైఖరిలో మార్పు వస్తుంది, ప్రజల ఆలోచనలో మార్పు వస్తుంది. ప్రజలు కూడా మనకి వీళ్ళు కాదు మనకి కావాల్సింది, ఇంకా మంచోళ్ళు కావాలి అనే భావన ప్రజల్లో కలుగుతుంది. దీనిని మనం ఏంటంటే పోలరైజ్ చేయాలి. ఇటువంటి భావన మనం ఏం చేయాలంటే మరింత బలపరిచి బాబు మీకు కావాల్సింది ఇటువంటి నేరస్తులు కాదు, ఇటువంటి ధనవంతులు కాదు, వీళ్ళందరూ కూడా ఎన్నికల సమయంలో వస్తే తర్వాత మళ్ళీ మనకు కనిపించదు, వీళ్ళు మనకి ఏం చేయరు, మనకి చేసేవాళ్ళని మనం ఎన్నుకోవాలి అని మనం కూడా చెప్పగలిగితే నిరంతరం ప్రజల్లో మార్పు వస్తుందండి. కానీ ఏపీకి వచ్చేప్పుడు లేదు, కొన్ని రాష్ట్రాలకు వచ్చేప్పుడు ఏంటంటే అటువంటి భావనను ప్రజలకు కలగకుండా చేయడానికి వీళ్ళేం చేస్తున్నారంటే కదండి ఆ వెల్ఫేర్ స్కీమ్స్ పేరుతో వాళ్ళ నోళ్లు నొక్కేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం గత 3 ఏళ్లుగా దాదాపు 1,65,000 కోట్ల రూపాయలు నేరుగా నగదిచ్చిందండి. నిజానికి ఏంటంటే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఇవ్వవలసింది కేవలం బిలో పావర్టీ లైన్, పేదరికపు గీత కింద ఉన్న వారికి మాత్రమే. సోషియో ఎకనామిక్ సర్వీస్ దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఈ పేదరికపు గీత కింద ఉన్న వారి సంఖ్య, కుటుంబాల సంఖ్య కేవలం 12%. దీనిపైన మనం 15% చెప్పి అనుకుందాం పోనీ 15% వారికి మాత్రమే ఈ ఫలాలు ఇవ్వాలి మనం. అంటే ఆంధ్రప్రదేశ్ లో మనం వైట్ రేషన్ కార్డులు ఇవ్వాలి అంటే ఈ 15% కుటుంబాలకి ఇవ్వాలి మనం. కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందండి, దాదాపు 85% కుటుంబాలకి ఇచ్చేసింది. అంటే వాడు పేద అవునా కాదా అని కూడా చూడకుండా ఎవరికి పడితే వారికి, నగల వ్యాపారులకి, సినిమా థియేటర్ల యజమానులకి, ఈ ఉద్యోగస్తులకి, వాళ్ళకి వీళ్ళకి అందరికీ ఇవ్వటం వల్ల ఏమైందంటే ఎవడిగాడు ఈ ఇట్లా లబ్ధి పొందినోళ్ళు మనకి ఏమి చెప్పి మనకు వస్తుంది కదా అని చెప్పి ఒక భావనతో మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఈ ప్రభుత్వం కూలిపోతే మనకి రావేమో అని చెప్పి ఇష్టపడలేదు అక్కడ. కాబట్టి అంటే ఫస్ట్ మనం ఉద్యమం చేస్తుందంటే ఇటువంటి వాటి మీద ఉద్యమం చేయగల శక్తి పార్టీల్లో ఉండాలి, ప్రత్యక్ష పార్టీలో ఉండాలి. ఎందుకంటే మీకు ఎక్కడ 15%, మీకు ఎక్కడ 80% మీకు అంటే దాదాపు మీకు 60-70% మీకు ఈ అదనంగా మనం పనికి మారిన వాళ్ళకి అనర్లకి మనం ఈ డబ్బంతా ఖర్చు పెడతాం మనం. దీనిని మనం పోగొట్టుకోవాలి. దీన్ని పోగొట్టుకోవాలంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కూడా ఇటువంటి విషయాల మీద దృష్టి సారించే ధైర్యం చేయలేరు. ఒక్కసారి అరువులకు మాత్రమే దీన్ని ఇవ్వాలి అని చెప్పంటే జనం అంతా కూడా ఆయన్ని దూరంగా పెడతారు. ఇదేంటంటే ఇది ఒక విషవలయంలోకి ఈ రాజకీయ పార్టీలు ప్రజలు తీసుకొచ్చేసింది, ఈ రాష్ట్రాన్ని ప్రజలను కూడా తీసుకొచ్చినాయండి, కట్టేసినాయని అనుకోవాలి. అదే పరిస్థితి ఇప్పుడు ఈ సందర్భంగా అంటే కాపునాడు ఏదైతే అన్ని వర్గాలను కలుపుకుని ఒక సామాజిక న్యాయం కోసం, బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేస్తుందో ఈ కాపు వర్గానికి మీరిచ్చే సూచన ఏంటి సార్? కాపు వర్గం అనేది బల్క్ గా ఉన్న వర్గం అండి. ఆల్మోస్ట్ 25% ఉంది కాబట్టి అధికారం కోసం వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకునే తత్వంతో ఉండే వ్యక్తులు. తర్వాత ఏంటంటే వీళ్ళు ఇప్పటిదాకా చేసింది ఏంటంటే ఏదో ఒక కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి అనుబంధంగా చేసుకుంటూ వచ్చారు. వీరిలో ఆ తత్వం పెరగాలి. వీరేంటి, మేము కూడా పాలకులం కావచ్చు కదా, మేము మా వర్గం కూడా ఒక ముఖ్యమంత్రి కావచ్చు కదా అనే భావన వాళ్ళలో రాగలిగినప్పుడు మాత్రమే మార్పు వస్తుంది. రెండోది ఏంటంటే మీకు మీరు ఇందాక బహుజన రాజ్యాధికారం చెప్పాలి. ఈ బహుజన రాజ్యాధికారం వచ్చేటప్పటికి మీకు
ఎస్సీ ఎస్టీలకు వచ్చినప్పటికీ వీళ్ళు మిగతా వర్గాల వారితో కలవడానికి సంకోచిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు తమ ఐడెంటిటీని కోల్పోవడానికి ఇష్టపడడం లేదు. రెండోది ఏంటంటే వాళ్ళకి అనుమానం ఎక్కువ, వాళ్ళకి అది ఏది మేము మళ్ళీ వీళ్ళతో కలిస్తే వాళ్ళు మనం డామినేట్ చేస్తారేమో అని. రెండోది అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీల్లో మేధావి వర్గం ఒకటి పెరిగిందండి. ఈ మేధావి వర్గం అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ వర్గానికి ఉపయోగం జరగదు మేధావుల వలన. వీళ్ళు ఏంటంటే ఏది వెనక్కి వెళ్ళరు, ముందుకు వెళ్ళరు, కబుర్లు చెప్తారు, వాళ్ళు చైతన్యపరిచే కార్యక్రమం చేయరండి అక్కడ. అది నిజానికంటే ఈ మేధావి వర్గం వైఖరిలో ఇది మీ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన మేధావి వర్గంలో కూడా మార్పు వచ్చి మనంతా కూడా కలుద్దాం, మన బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, ఓసీలని కూడా కలుపుకోవాలండి. అక్కడ కలుపుకుని ఎల్లగలిగినప్పుడు మీరు సమాజానికి మార్పు చేయగలరు. అధికారం అనుభవించిన ఓసీలని అంతే ఇట్లా ఆ రకంగా చేయగలిగినప్పుడు మాత్రమే సామాజిక పరమైన మార్పు వస్తుంది, పరిపాలన పరమైన మార్పులు వస్తాయి, అధికార మార్పు జరుగుతుందండి. అది జరిగినంత వరకు కూడా మనం ఈ ఇబ్బందులు ఇట్లా పడుతూనే ఉండవలసి వస్తుంది. తిరుమలరావు గారు, ఇదండి ప్రజల్లో అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అనుసరించి లేకపోతే పూర్వం అధికారం ఎవరెవరు అనుభవించారో ఏంటో చూసుకొని మనం అధికారం పొందాలంటే ఏం చేయాలనే విషయానికి వస్తే ప్రజల్లో ప్రతి ఒక్కరిలో చైతన్యం కావాలి. కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరిలో కూడా సామాజిక చైతన్యం రావాలి. అటువంటి చైతన్యం ప్రజల్లో వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది. బహుజనులతో కలిసి కాపులు రాజ్యాధికారాన్ని పొందే అవకాశం ఉందనే ఆలోచనలు కానీ తమ సూచనలు కానీ వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. థ్యాంక్ యూ. వీక్షించండి కాపునాడు టీవీ. మీ ఆకుల తిరుమలరావు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. Please subscribe our channel.